ఈరోజు జ్యూస్ బదులు రాగి మిల్క్ తీసుకుంటున్నాము. దానికోసం అయితే ముందు రోజు నైటే నానబెట్టుకున్న రాగులు, దాంతోపాటు బాదం ఒక 5 మనిషికి 5 చొప్పున నానబెట్టాను. నేను ఇద్దరం తాగుతున్నాం కాబట్టి ఒక 10 వేసుకున్నాను. మెత్తగా బ్లెండ్ చేసుకుని మరుగుతున్న నీళ్ళలో యాడ్ చేసుకోవడమే. ఇలా మిక్సీకి పట్టుకున్న రాగి మిల్క్ వచ్చేసి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఉదయం సాయంత్రం తాగేస్తా. అయితే అన్విత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కాబట్టి నేను ఇక్కడ పల్చగా చేస్తున్నా, లేదంటే థిక్గా చేసుకుంటాము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేలా అయితే. చిటికెట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. దాంతోపాటు బెల్లం కూడా యాడ్ చేశాను. కొంచెం మిల్క్ కూడా నేను కలుపుకున్నాను. కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయము, అందుకనే థిక్గా తీసుకున్నామంటే హెవీగా అనిపిస్తుంది కదా, అందుకని పల్చగా ఇచ్చాను అనమాట. అందులోనూ ఈరోజు కర్డ్ రైస్ అన్వితకి మార్నింగ్, ఎందుకంటే రోజు ఓన్లీ కూరన్న మాత్రమే కాలేజ్కి తీసుకెళ్తుంది. ఇక పెరుగన్నం తినట్లేదు అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేమో చపాతీ కర్డ్ రైస్ అసలు తినట్లేదు అనమాట. అందుకని ఈరోజు మార్నింగ్ కర్డ్ రైస్ కలిపి ఉదయాన్నే పెరుగన్నం తింటే హెల్త్కి చాలా మంచిది. అందులోనూ చద్దన్నం తింటే ఇంకా మంచిది. మా కాలేజ్ డేస్లో కూడా నేను అలానే చేసేదాన్ని. పొద్దున్నే రాత్రన్న ఉంటే అది పెరుగన్నం కలిపేసుకొని హడావిడిగా తినేసేవాళ్ళం అనమాట. మార్నింగ్ 6:30కే వచ్చేది బస్సు. మా ఊరు నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది నందిగాంకి. సో ఇంకా తర్వాత బస్సెస్ ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా 9:30కి ఉండేది. అప్పటికి కాలేజ్ టైం అవుతుందని చెప్పేసి ఇక ఉదయాన్నే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అట్లా పెరుగన్నం తినేవాళ్ళం. ఒక్కొక్క రోజు అయితే గేదె దగ్గర పాలు తీస్తూ ఉంటుంది అమ్మ, గ్లాస్ పట్టుకెళ్ళేసి పచ్చిపాలే అలా తాగేసేవాళ్ళు. ఇంకొక విషయం, మా నాన్న అయితే 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటా పచ్చిగుడ్డు నోట్లో బలవంతంగా వేసేవాళ్ళు తాగమనేసి. అవి తాగడం మటుకు చాలా కష్టంగా ఉండేది, అయినా హెల్త్కి మంచిదని చెప్పేసి బలవంతంగా తాగించేవాళ్ళు. అలా తాగిన వాళ్ళం కాబట్టే ఇంత హెల్తీగా ఉండగలుగుతున్నాం. ఇక ఈ జనరేషన్ పిల్లలైతే అలాంటి దగ్గరికి కూడా రానియరు కదా. ఎంచక్క వేడి వేడి పాలల్లో బూస్ట్లు, హార్లిక్స్ వేసిచ్చి నోటికి అందించినా కూడా తాగడానికి కష్టంగా ఉన్నారు. అవును, ఇంతకీ మీరు ఎప్పుడైనా అలా పచ్చిగుడ్లని డైరెక్ట్గా తీసుకున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉందనేది. నేనైతే టేస్ట్ తెలియకుండా గుటుక్కుని మింగేదాన్ని.